హిందూ మతంలో వివాహ పంచమి వేడుకను ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలోని శుక్లపక్షంలో 5వ రోజు ఉత్సాహంతో చేస్తారు. ఎందుకంటే ఆ రోజునే సీతారాముల వివాహం జరిగింది. శ్రీరామ వివాహ ఉత్సవ వేడుక అని కూడా పిలుస్తారు. ఈ సంవత్సరం వివాహ పంచమి శుక్రవారం డిసెంబర్ 6వ తేదీ వచ్చింది. ఆ రోజున సీతా స్వయంవరం జరిగిందని అంటారు. వివాహ పంచమి రోజున సీతా స్వయంవరం జరిగిందని, ఆ రోజున శ్రీరాముడు జన్మస్థలం అయోధ్యలో, సీతాదేవి జన్మస్థలం నేపాల్లోని జనక్పూర్లలో రాముడి ఊరేగింపు జరుగుతుంది. అంతేకాదు వివాహమైన 5వ రోజున అరటి చెట్టును పూజిస్తారు. ఇంట్లో అరటి చెట్టు నాటడం చాలా శుభప్రదం. ఇది విష్ణువు, లక్ష్మీదేవి, దేవగురువు బృహస్పతికి సంబంధించింది. అరటిని విష్ణువుకి ఇష్టమైన చెట్టుగా చెప్తారు. ఇంటి ప్రాంగణంలో లేదా తోటలో అరటి చెట్టును పెంచితే శుభ ఫలితాలు లభిస్తాయి. ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. వివాహ పంచమి రోజున అరటి చెట్టుని పూజించడం శ్రేయస్కరం. ఆ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేయాలి. పసుపు బట్టలు ధరించి అరటి చెట్టుకు పసుపు తాడు కట్టాలి. పసుపు, చందనంతో పాటు పుష్పాలను సమర్పించిన తరువాత ధూపం వేసి నెయ్యి దీపం వెలిగించాలి. శ్రీరాముడి మంత్రాలను జపించాలి. శ్రీరాముడు విష్ణువు అవతారం. అరటి చెట్టును పూజిస్తూ లక్ష్మీనారాయణను ధ్యానించండి. దీని తర్వాత పంచామృతం, తమలపాకులు, అరటి పండ్లు, పువ్వులతో పూజ చేసి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించండి. తరువాత అరటి చెట్టుకు 21 సార్లు ప్రదక్షిణలు చేసి అరటి చెట్టు ముందు పెళ్లి కాని వారు పెళ్లి కుదరాలని, దంపతుల మధ్య విభేదాలుంటే అవి సమసిపోవాలని కోరుకోండి. వివాహ పంచమి రోజున ఎంత మంచి ముహూర్తాలున్నా తమ కుమార్తెలకు తల్లిదండ్రులు వివాహం చేయరు. కారణం సీతా శ్రీరాముల వైవాహిక జీవితం గడిచిన విధానమే. అయితే వివాహ పంచమి రోజున సీతాదేవి ఆశీర్వాదాలు లభిస్తాయనే మరో నమ్మకం కూడా ఉంది. వివాహ పంచమి రోజున కొన్ని ప్రత్యేక పనులు చేయడం వల్ల దాంపత్య జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. వివాహమైన 5వ రోజున అరటి చెట్టును పూజించడం వల్ల బృహస్పతికి సంబంధించిన చెడులు తొలగిపోతాయి. జ్ఞానం, గురువు, పిల్లలు, విద్య, మతపరమైన పనులు, పవిత్ర స్థలాలు, సంపద, దాతృత్వం వంటి ముఖ్య విషయాల్లో దీన్ని పరిగణిస్తారు. వివాహ జీవితంలో అడ్డంకులు ఎదుర్కొంటున్న వ్యక్తులు వివాహ పంచమి రోజున అరటి చెట్టును పూజిస్తే భాగస్వామితో బంధం మధురంగా ఉంటుంది. బృహస్పతి ప్రతికూల ప్రభావాలు కూడా తొలగిస్తాడు.